ఆకాశానికి చిల్లు పడితే మహానగరాల గుండెల్లో గుబులు మొదలవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై అయినా, ఐటీ హబ్ హైదరాబాద్ అయినా వాన వస్తే వణికిపోవాల్సిందే. అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగల్స్ పెరిగిపోతున్నాయి. కానీ కనీస డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్న సోయి పాలకులకు కరువైంది. ప్రతి ఏటా ముంబై మహానగరం సముద్రంతో సమానంగా మునిగిపోతున్నా ఆ దృశ్యాలను చూసి కూడా హైదరాబాద్ పాలకులు ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదు? ఓ మోస్తరు వాన దంచి కొడితే చాలు భాగ్యనగరం ఎందుకు జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది? ఎక్కడ నీళ్లు నిలిచిపోతాయో, ఏ ఏ ప్రాంతాలు మునిగిపోతాయో అధికారులకు పక్కాగా తెలుసు. అయినా సిటీ మునిగిన ఆ 4 రోజులు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత గాలి కొదిలేయడం ఏటా ఆనవాయితీగా మారిపోయింది. కోట్లు పోసి కొన్న విల్లాల్లో పడవలు వేసుకుని తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? చెరువుల్లో భవనాలు కట్టారో, భవనాల మధ్య చెరువులు పుట్టుకొస్తున్నాయో అర్థం కాని అయోమయం. అసలు 1 కోటి మందికి ఆశ్రయం ఇస్తున్న భాగ్యనగరం తలరాత మారేది ఎన్నడు? చూద్దాం ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో. దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిస్థితి వర్షాకాలం వస్తే వర్ణనాతీతం. ప్రతి ఏటా ముంబై మహానగరానికి వానొక పెద్ద చింతగా మారిపోయింది. అరేబియా సముద్రం ఉప్పొంగడం ఒక ఎత్తైతే, నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ కుప్పకూలడం మరో ఎత్తు. చినుకు పడితే చాలు రోడ్లన్నీ సముద్రంతో సమానంగా మునిగిపోతాయి. వాన నీరు పారదు, ట్రాఫిక్ కదలదు, జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితున్నా పాలకులకు మాత్రం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న చిత్తశుద్ధి కరువైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముంబై కష్టాలను టీవీల్లో చూసి జాలిపడటం కాదు, ఆ పరిస్థితుల నుంచి హైదరాబాద్ పాలకులు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా సీన్ ఏమీ మారలేదు. ఓ మోస్తరు వాన దంచి కొడితే చాలు హైదరాబాద్ నగరం సగం మునిగిపోతుంది. ఐటీ కారిడార్ నుంచి పాత బస్తీ వరకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, జలదిగ్బంధాలే దర్శనమిస్తాయి. గ్లోబల్ సిటీగా చెప్పుకునే హైదరాబాద్ కనీసం వాన నీటిని సాఫీగా పంపించే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతోందన్నది సగటు పౌరుడి సూటి ప్రశ్న. హైదరాబాదులో మునిగిపోయే ప్రాంతాలేవి? వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడెక్కడున్నాయి? వానొస్తే నీళ్లు ఎక్కడ నిలిచిపోతాయి? ఈ విషయాలన్నీ జీహెచ్ఎంసీ అధికారులకు, పాలకులకు కొట్టిన పిండి. అయినా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం ప్రతిసారీ విఫలమవుతూనే ఉంది. సిటీ మునిగిపోయినప్పుడు మాత్రం మంత్రులు, అధికారులు రోడ్ల మీదకొచ్చి 4 రోజులు హడావిడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఏడాది వరకు ఆ సమస్యను ఎవరూ పట్టించుకోరు. ఏటా ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. ప్రస్తుతానికి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉండడంతో హైదరాబాద్కు ఈ సీజన్లో ముప్పు తాత్కాలికంగా తప్పినట్లే కనిపిస్తోంది. కానీ ప్రకృతి ఎప్పుడు ఎలా పగబడుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కసారి కుంభవృష్టి కురిస్తే నగరంలో పొంచి ఉన్న ప్రమాదాలు అన్నీ ఇన్ని కావు. ప్రాణాలు తీసే మ్యాన్హోల్లు, నోళ్లు తెరిచే నాలాలు భాగ్యనగరాన్ని ఎలా భయపెడుతున్నాయో చూద్దాం. వాతావరణ మార్పుల పుణ్యమాని ప్రస్తుతం తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల హైదరాబాద్కు ఈ సీజన్లో ప్రస్తుతానికి భారీ ముప్పు తప్పిందనే చెప్పాలి. కానీ ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వాతావరణం ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు క్లౌడ్ బస్ట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. అకస్మాత్తుగా భారీ వర్షం పడితే నగరంలో జరిగే ప్రాణ ఆస్తి నష్టాల్ని అంచనా వేయడం కూడా కష్టమే. ముందస్తు ప్రణాళికలు లేకపోతే ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కోవడం అసాధ్యం. వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్లు మృత్యు పాసాలుగా మారుతున్నాయి. ఎక్కడ మ్యాన్హోల్ తెరిచుందో, ఎక్కడ నాలా ఉప్పొంగుతుందో తెలియక వాహనదారులు, పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సొస్తోంది. తెరుచుకునే మ్యాన్ హోళ్లు, నోళ్లు తెరిచే నాలాలు, పూడికతీతకు నోచుకోని డ్రైనేజీలు ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన హేతువులుగా మారుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏటా వర్షాకాలంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్న ఆవేదన నగరవాసుల్లో బలంగా ఉంది. వరదొస్తే కేవలం రోడ్లు మాత్రమే మునగవు. సామాన్యుల బతుకులు కూడా ఆ వరద నీటిలోనే కొట్టుకుపోతాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీల్లోకి వరద నీరు చేరడంతో రోజుల తరబడి ఆ నీళ్లలోనే నాని పేదల ఇళ్లు కూలిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కష్టపడి కట్టుకున్న గూడు కళ్ల ముందే కూలిపోతుంటాయి. ఆ కుటుంబాల రోదనలు వర్ణనాతీతం. మనుషులే కొట్టుకుపోయేంత ఉధృతంగా నాలాలు ప్రవహిస్తున్నా వాటికి రిటైనింగ్ వాల్స్ నిర్మించడంలో ప్రభుత్వాలు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్న. ఒకప్పుడు వరదలొస్తే కేవలం లోతట్టు ప్రాంతాల్లోని పేదల బస్తీలు మాత్రమే మునిగిపోయేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రియల్ ఎస్టేట్ మాయాజాలంతో కోట్లు పోసికొన్న లగ్జరీ విల్లాలు, హైరేజ్ అపార్ట్మెంట్లు సైతం వానొస్తే దీవుల్లా మారిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే ఆ ప్రకృతి తిరిగి ఎలా పగబడుతుందో హైదరాబాద్లోని ఐటీ కారిడార్ పరిస్థితే ప్రత్యక్ష సాక్ష్యం. లెట్స్ కంటిన్యూ. హైదరాబాద్ ముంపు కష్టాలకు ప్రధాన కారణం ఇష్టారాజ్యంగా జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను సైతం కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించారు. నీళ్లు పారే సహజ సిద్ధమైన మార్గాల్ని మూసేశారు. దీంతో వాన నీరు ఎటుపోవాలో తెలియక రోడ్ల మీదకు ఇళ్లల్లోకి చేరుతోంది. బహుళ అంతస్తులు చెరువుల్లో కట్టారో లేక నివాస ప్రాంతాలే చెరువులుగా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి నగరంలో నెలకొంది. నగర శివార్లలో, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాదులో ఎటు చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తాయి. కానీ వాటిలో చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో పాత చెరువుల స్థానంలో వెలిసినవే. డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ లేకుండా ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. చినుకు పడితే చాలు ఆ హైరైజ్ భవనాల సెల్లార్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన కార్లు నీళ్లలో మునిగిపోతాయి. ప్లానింగ్లో ఉన్న లోపాల వల్లే ఈ ఆధునిక కట్టడాలు సైతం వానొస్తే వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ బ్రోచర్లలో చూపించే స్వర్గానికి, గ్రౌండ్ రియాలిటీకి ఎంత తేడా ఉంటుందో వర్షాకాలం వస్తే కానీ ఐటీ ఉద్యోగులకు అర్థం కాదు. 10-15 కోట్లు పోసికొన్న లగ్జరీ విల్లాలు సైతం వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల చుట్టూ నీళ్లు చేరడంతో బయటకు రావడానికి ఏకంగా పడవలు, ట్రాక్టర్లు వాడాల్సిన దుస్థితి హైదరాబాద్లో చూశాం. ప్రకృతి సహజ సిద్ధమైన నీటిదారుల్ని ఆక్రమించి కట్టిన ఈ విల్లాలు వాన పడితే జలదిగ్బంధంలో చిక్కుకోవడం పాలకుల, బిల్డర్ల అత్యాశకు నిదర్శనం. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా, మహానగరంగా ప్రొజెక్ట్ చేయడంలో పాలకులు చూపిస్తున్న ఉత్సాహం కనీస మౌలిక సదుపాయాల కల్పనలో చూపించడం లేదు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కడితేనే అభివృద్ధి అనుకుంటే పొరపాటే. వానొస్తే సిటీ మునగకుండా చూడటం కూడా అభివృద్ధిలో భాగమే. నగరంలో వందలాది వాటర్ లాగింగ్ పాయింట్లున్నాయని తెలిసినా వాటి శాశ్వత పరిష్కారంపై ఎందుకు శ్రద్ధ తీసుకోరు? నిధుల కొరత లేక చిత్తశుద్ధి లోపమా అన్నది ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ తలరాత మాత్రం మారడం లేదు. తాత్కాలిక ప్యాచ్ వర్క్లతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఒక పర్మనెంట్ మాస్టర్ ప్లాన్ను ఎందుకు అమలు చేయడం లేదు? కోటి మందికి ఆశ్రయం ఇస్తున్న ఈ మహానగరం ఇంకెన్నాళ్లు ఈ ముంపు కష్టాలను భరించాలి? ముగింపులో చూద్దాం.
హైదరాబాద్కు ఒక సమగ్రమైన, శాశ్వతమైన డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ అవసరం ఎంతైనా ఉంది. వానాకాలం రాగానే హడావుడిగా నాలాల్లో పూడిక తీయడం, రోడ్లపై గుంతలు పూడ్చడం లాంటి తాత్కాలిక చర్యలతో ప్రయోజనం శూన్యం. పెరుగుతున్న జనాభాకు, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించాలి. స్టామ్ వాటర్ డ్రైన్స్ ని ప్రత్యేకంగా నిర్మించాలి. అప్పుడే వరద ముంపు నుంచి నగరానికి శాశ్వత విముక్తి లభిస్తుందని అర్బన్ ప్లానింగ్ నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. వ్యవస్థల వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి అంతిమంగా బలవుతోంది మాత్రం సామాన్యుడే. ఒకవైపు పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ కనీసం ప్రాణాలకు భద్రత లేని రోడ్లను ఎందుకు అందిస్తోందన్నది పౌరుల ఆవేదన. చెరువుల్ని కాపాడాల్సిన అధికారులే కబ్జాలకు వత్తాసు పలకడం వల్లే భాగ్యనగరం కాస్త కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ పరిస్థితి ముంబై కంటే దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా కోటి మందికి ఆశ్రయం ఇచ్చిన భాగ్యనగరం భాగ్యం మారాల్సిన అవసరం ఉంది. కేవలం ఐటీ ఎగుమతులు, రియల్ ఎస్టేట్ భూమి మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదు. పౌరులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలు అందించినప్పుడే అది నిజమైన గ్లోబల్ సిటీ అవుతుంది. ముంబై కష్టాల్ని చూసైనా హైదరాబాద్ పాలకులు మేల్కోవాలి. వాటర్ లాగింగ్ పాయింట్లపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వానొస్తే వణికిపోయే పరిస్థితి నుంచి ఈ మహానగరానికి శాశ్వత విముక్తి లభిస్తుంది. అభివృద్ధి అంటే ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మించడం మాత్రమే కాదు, ఆ భవనాల కింద ఉన్న నేల సురక్షితంగా ఉండేలా చూసుకోవడం కూడా. ప్రకృతిని జయించలేం కానీ ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా వ్యవస్థలను బలోపేతం చేసుకోవచ్చు. చెరువులను మింగేసి, నాళాలను కుదించేసి వానొస్తే సిటీ మునిగిపోతోందని గగ్గోలు పెడితే లాభం లేదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, రియల్ ఎస్టేట్ అత్యాశ ఈ మూడు కలిసే హైదరాబాద్ను జలదిగ్బంధంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా తాత్కాలిక ప్యాచ్ వర్క్లు మాని శాశ్వత డ్రైనేజీ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళితేనే భాగ్యనగరం నిజమైన విశ్వనగరంగా తలెత్తుకుని నిలబడుతుంది.